విశ్వనాథ్ తిమ్ల నాయక్ కాకులగూడ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్గా 2019లో మా ప్రజలు గెలిపించిందని మీదకెళ్ళి మా ప్రజలు ఆదరించి మమ్మల్ని గెలిపించారు కాబట్టి మేము కొన్ని పనులు చేసినాం. అంటే మాకు సీసీ రోడ్లు ఎక్కువ రాలు, 15 లక్షల సీసీ రోడ్లు వచ్చాయి. బీటీ రోడ్లు మాత్రం ఒక 3 కిలోమీటర్ ఒకటి, 3 కిలోమీటర్ ఒకటి, ప్లస్ 5 కిలోమీటర్స్ ఒకటి, 3 కిలోమీటర్న్నర ఒకటి, ఇంకా 3 కిలోమీటర్న్నర శాంక్షన్లు ఉంది. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం చేసేస్తే మంచిగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం. ఇక వెనకైతే 9 కిలోమీటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి వరకు ఇప్పుడు మశానవాడిగా కావచ్చు, డంపింగ్ యార్డ్ కావచ్చు, ట్రాక్టర్తో గుంజడం, ప్రతి మా తండ అయినా సరే కానీ మా తండ చిన్న తండని కానీ బాగా లాంగ్ ఉంటుంది, ఇండ్లు బాగా పొడవు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఇంటికి కచ్చర బండ్లు పంపించి కచ్చర డంపింగ్ చేసుడు అలాంటి చాలా పనులు చేసినాము. ఇప్పుడు మాకు వచ్చింది అయితే 15 లక్షల సీసీ రోడ్. కానీ ప్రతి దానికి మేము ఖచ్చితంగా ముందర ఉండి మ్యాక్సిమం 9 నుంచి 10 కిలోమీటర్ డాంబర్ రోడ్ పంపించాం. గంబరపేట ఎక్స్ రోడ్ చూడండి, ఒక 5 కిలోమీటర్స్ ఇప్పించాం. ఇంకోటి కాకులగూడ తండ మధ్యాహ్నం నుండి ప్లస్ మా పాత విలేజ్ గన్పూర్కు 2 బిడ్స్ అది మొత్తం మా కాకులగూడ తండ బడ్జెట్కి వెళ్ళి వేయించినాము. ఆడికెళ్ళి గంబరపేట 5 కిలోమీటర్స్ ప్లస్ లచ్చపేట సబ్ స్టేషన్ టు చెరుకుమ్మ తండ వరకు 2 కిలోమీటర్స్, జగజంబ టెంపుల్ టు బ్రహ్మపల్లి తండ వరకు కిలోమీటర్స్ అవి కంప్లీట్ అయిపోయినాయి. డాంబర్ రోడ్స్, బీటీ రోడ్స్. ఈ ఆడికెళ్ళి మళ్ళీ బ్రహ్మపల్లి తండ నుండి గన్పూర్ వరకు ఒక 3 కిలోమీటర్ శాంక్షన్లో ఉంది. అది ఆల్రెడీ టెండర్ అయింది. రోడ్కు ఇరువైపులా చెట్లు నాటడం, ఇప్పుడు మ్యాక్సిమం ఒక 6 కిలోమీటర్ దాకా మా చెట్లు నాటినాము. ప్లస్ పెద్ద పల్లె ప్రభుత్వం అని ఇచ్చారు మాకు 5 ఎకరాలు, అది పెట్టినాము. దాంట్లో మ్యాక్సిమం 13,000 చెట్లు పెట్టినాము. చిన్న పల్లె ప్రభుత్వంలో ఒక 3,000 చెట్లు పెట్టినాము. అలాగే రైతు బంధు కావచ్చు, ప్రతి ఇంటికి అందినాయి. అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ మ్యాక్సిమం ఒక 20 నుంచి 30 లక్షలు ఇప్పించాం. ప్రతి తండాలో కళ్యాణలక్ష్మి ప్రతి ఇంటికి వచ్చింది. మేము తల్లాని దానిలో ప్రతి ఇంటికి వచ్చింది. మ్యాక్సిమం పెళ్ళి ఎవరు చేసారు 19 నుండి 24 ఎలక్షన్ ఎండింగ్ వరకు మొత్తం రైతు కళ్యాణలక్ష్మి కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏదైనా కరెక్ట్గా మేము ఉన్న రోజులు కరెక్ట్ ఇప్పించాం అందరి. అలాగే ఐమాక్స్ లైట్ కాకులగూడ తండ కొత్త టెంపుల్ ముందర ఒక ఐమాక్స్ లైట్ కూడా వేసడం జరిగింది. అలాగే ఇప్పుడు మా ఉప సర్పంచ్ కానీ మా వార్డ్ మెంబర్స్ కానీ నాకు ఫుల్ సపోర్ట్ చేశారు కాబట్టి ఇంతవరకు పని చేయగలను. ఇక మా అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ ఎవరైనా సరే నాకు ఫుల్ సపోర్ట్ చేశారు కాబట్టి, మా తండవాసులు అందరూ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఇంతవరకు చేయగలుగుతున్నాము. ఇంకా ఏమైనా అవకాశాలు ఇస్తే ఇంకా కొన్ని మంచి పనులు చేయాలనే ఆలోచనతోటి ఉన్నాము. ఇక ప్రజల చేతిలో ఉంది కాబట్టి ప్రజలే మనకు దేవుళ్ళు. ప్రజలు నాకు సహకరించారు కాబట్టే నాకు ఒక అవార్డు వచ్చింది, చిన్నగా జిల్లా మట్టుగా ఒక అవార్డు వచ్చింది. ఇంకా ప్రతి ఒక్క ప్రజలకు, నాకు సపోర్ట్ చేసిన ప్రజలకు, నా ప్రజలు మొత్తానికి అక్క చెల్లెలందరికీ నాకు మనస్ఫూర్తిగా పాదాభినమ వందనాలు చేస్తూ ముగిస్తున్నా.